అక్కడ ఉన్నటువంటి దాదాపు 2400 మంది జనాభాకి పూర్తి స్థాయిలో కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో 24 మంది మృతి చెందినటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో 2018లో. దాన్ని డయేరియా అంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రోజున కొన్ని లక్షణాలు, ఇలాంటి లక్షణాలు, వామిటింగ్స్, విరోచనాలు, ఇలాంటి లక్షణాలు అక్కడక్కడ అక్కడ ఒకటి, అక్కడ 2 అట్లాంటి కొంత సీజనల్గా కూడా మనం ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటివి అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి స్కాటర్డ్గా ఇది కనబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఈ లక్షణాలతో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బెస్ట్ వైద్యాన్ని ఈరోజు మన జీజీహెచ్లో మనం అందిస్తూ ఉన్నాం. ఒక్క సిటీ నుంచే కాదు, ఎక్కడి నుంచి వచ్చినా, ఇక్కడే కాదు, ఇంకో పక్క జిల్లాల నుంచి వచ్చినా కూడా ఈరోజు వాళ్ళకు మంచి వైద్యం అందించే పరిస్థితిలో ఈరోజు జీజీహెచ్ ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు, వైద్య సేవలు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఒక మంచి వైద్యాన్ని ఇస్తున్నటువంటి దీన్ని మీరు అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. ఆ నమ్మకాన్ని మనం కాపాడుతూ మంచి వైద్యాన్ని మనం ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇది ఇటువంటి పరిస్థితి. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే మేము ఒక 5 మందితో టీం వేసామో కొన్ని ఏరియాస్ని మనము అధికారులు అప్రమత్తంగా ఉండి కొన్ని ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసి కూడా ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఇక్కడ మనకున్న డౌట్స్ని బట్టి ఆ కొన్ని ఏరియాస్ని, ఎస్పెషల్లీ మనం శారదానగర్ తీసుకున్నట్టయితే ఆ ఏరియాస్ని మనకి ఏదైతే కొన్ని డౌట్గా మనం అనుకొని కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని అనుకున్నప్పుడు అక్కడ ఒక హౌస్ టు హౌస్ హోల్డ్ సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది. ఆ సర్వే కూడా పూర్తి స్థాయిలో కూడా మనము ఒక 32 టీమ్స్తో ఆ సర్వేని మనం అక్కడ చేశాము. అండ్ దానికి సంబంధించి ఆ సర్వేకి సంబంధించి కూడా వాళ్ళకి అక్కడున్న సిహెచ్ఓ, ఎంపీహెచ్ఓ, అలాగే ఈ మలేరియాకి సంబంధించినటువంటి ఈ సూపర్వైజర్స్ని, ఏఎన్ఎంని, ఆశాస్ని, వాలంటీర్స్ని వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా చేసి 32 టీంలు వేసి వీళ్ళందరినీ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేసి అక్కడ వాళ్ళకి ఏదన్నా సిమ్టమేటిక్గా అనిపిస్తుందా, అలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా కేర్ నీడ్ అవుతుందా, కౌన్సిలింగ్ నీడ్ అవుతుందా, లేదా వాళ్ళకి హోమ్లో ఏదైనా మెడిసిన్స్ కావాలా అనే సపోర్ట్ని కూడా ఈరోజు మనం పూర్తి స్థాయిలో కూడా అందజేస్తూ మరి వీళ్ళందరినీ కూడా మనము ఈ సర్విలెన్స్ టీమ్స్ అంతా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సేవల్ని అందిస్తూ మరి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇదే కాకుండా కూడా కొన్ని ఏరియాస్లో పూర్తి స్థాయిలో కూడా వాటర్ ట్యాంకర్స్ని మనం పంపిస్తూ ఏదైతే వాళ్ళ ఇంట్లో అంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మేబీ ఏమైనా వాటర్ కనుక రీజన్ ఏమైనా అయింటుందని చెప్పేసి ఆ వాటర్ని కూడా పాత స్టాగ్నేటింగ్ వాటర్ని ఏమి కూడా వాడొద్దు, ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా ట్రాష్ చేయాలని కౌన్సిలింగ్ ఇస్తూ అండ్ కొత్త ఫ్రెష్ వాటర్ని ట్యాంకర్స్ ఒక రోస్టర్ వేసి ఏ టైంకి వాటర్ వస్తుంది అని ఒక షెడ్యూల్ వేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే దిశగా కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళు ఈ విధులు నిర్వహిస్తున్నారు. అండ్ ఇంకా కూడా వెరిఫై చేస్తున్నాం. పూర్తిగా అటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు కార్పొరేషన్ తరఫున కావచ్చు, కలెక్టర్ గారు మానిటర్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ఏమి కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ, అవగాహన కల్పిస్తూ, దీనికి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తూ కావాల్సినటువంటి కేర్ని, ఈ ఫెసిలిటీస్ని అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఈ సిచ్యువేషన్ని మనం ట్యాకిల్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడి ఇబ్బందులు పడి ఒక ఫాల్స్ నోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. మేమంతా కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని మేము బాధ్యతగా ఉన్నాము, మానిటర్ చేస్తున్నాము. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వైద్య సేవల్ని మన జీజీహెచ్లో పూర్తి స్థాయిలో అందిస్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం యూపీహెచ్సిలో కూడా ఏదైతే ఇందాక శారదా కాలనీకి సంబంధించి అంటూ ఉన్నామో అక్కడ యూపీహెచ్సిని కూడా 3 షిఫ్ట్స్ మనం రన్ చేస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా షిఫ్ట్కి ఉండే డాక్టర్స్, సపోర్టింగ్ 5 మెంబర్స్ స్టాఫ్ని కూడా మనము వాళ్ళకు అలొకేట్ చేసి పూర్తిగా 24/7 మనం రన్ చేస్తూ ఉన్నాము. అండ్ మనకు పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే సిటీలో అన్నీ ఇప్పటికే ఒక